నమస్తే. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని జీవిత లక్ష్యంగా మార్చుకొని ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు సద్గురు శ్రీ మధుసూదన సాయి గారు. గొప్ప సంకల్ప బలంతో ఉచిత విద్య, వైద్యం, ఎంతోమంది విద్యార్థులకు న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ అందిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. అలాగే వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ నినాదంతో సత్యసాయిబాబా వారి జీవిత లక్ష్యాన్ని మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతున్నారు. కేవలం ఒక జత బట్టలతో వస్తే 6వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు ఫ్రీగా ఉచిత విద్య అందిస్తున్నారు. అట్లాగే దేశంలోనే మొట్టమొదటి ఉచిత మెడికల్ కాలేజ్ స్థాపించి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈరోజు మన చెప్పాలని ఉంది కార్యక్రమంలో అతిథిగా ఉన్నారు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి గారు. వారితో మాట్లాడదాం. సద్గురు నమస్తే. నమస్తే. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి విద్యార్థిగా ఉంటూ ఈరోజు సద్గురు శ్రీ మధుసూదన్ సాయిగా ఇక్కడి వరకు జర్నీ కొనసాగుతూ ఉంది, ఇంకా కొనసాగుతుంది. ఏ నిర్ణయం మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది? ఒక టర్నింగ్ పాయింట్ ఏంటి సార్? మొట్టమొదటి నేను సత్యసాయి బాబా వారిని చూసినప్పుడు ఆయన ఒక దైవ స్వరూపం అన్నింటి మాట అందరు చెప్పేవాళ్ళు, కానీ దానికన్నా ఎక్కువగా నాకు ఆయన చేసిన సేవల, జనుల కోసం, ప్రజల కోసం చేయవలసిన సేవలు నాకు ఎక్కువగా ఒక ప్రభావకరమైనవి అయ్యాయి. స్కూల్లో చదివినప్పుడు కూడా సేవలు చేయాలని ఎప్పుడూ అనుకునేవాడిని, కానీ ఆయన కాలేజీకి వచ్చినప్పుడు ఆ పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పుట్టపర్తిలో అవన్నీ చూసిన తర్వాత నాకు ఒక అనిపించింది, ఆయనలాగానే నేను కూడా ప్రజల సేవలు చేయాలని నా జీవితం లోపల. ఆయన దగ్గర చదివినప్పుడు ఆయన నాకు చాలా ఇలాంటివి ఎక్కువగా చెప్తూ వచ్చారు. సేవ గురించి నాకు చాలా ఆదర్శాన్ని కూడా అందించారు. ఆయన నడిచే దారిలో నేను కూడా నడవాలని నేను అనుకున్నాను. సో అక్కడ చదివినప్పుడు నాకు ఎక్కువగా అవకాశం ఇవ్వలేదు సేవ చేయడానికి. నేను చాలాసార్లు అడిగినా కూడా, MBA చేసిన తర్వాత కూడా అడిగాను, నేను ఇక్కడే ఉండిపోయి పుట్టపర్తిలోనే సేవ చేసుకొని మీ దగ్గర ఉండిపోతానని. కానీ అన్నారు ఇంకా సమయం రాలేదు, వచ్చినప్పుడు చెప్తాను. అలాగా 6 సంవత్సరాలు నేను బెంగళూరులో పని చేసుకుంటూ ఉన్నాను. కానీ ఎప్పుడు పుట్టపర్తికి వెళ్ళేవాడిని, బాబా వారు నన్ను పిలిచి మాట్లాడేవాళ్ళు, కానీ ఇక్కడ వచ్చి సేవ చేయాలని ఎప్పుడు అనలేదు. నేను అలా కాచుకుంటున్నాను. కానీ బాబా వారి సమాధి అయిన తర్వాత, ఆయన మహాసమాధి చెందిన తర్వాత నాకు అనిపించింది ఇంకా నా జీవితంలో ఏముంది, ఆయన సేవ చేసుకుని ఉండాలని నేను ఎప్పుడు అనుకున్నాను. ఇప్పుడు ఆయనే లేరు, ఇప్పుడు నేనేం చేయాలని చాలా బాధపడుతున్నప్పుడు నాకు ఒక ఆధ్యాత్మికమైన అనుభవం అయింది. అదే టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు మీరు. సద్గురు సత్యసాయిబాబా గారు భౌతికంగా వదిలి వెళ్ళిన తర్వాత సూక్ష్మ రూప మార్గదర్శకత్వం చేస్తున్నారు అని మీరు ప్రకటించారు. అప్పుడు వేసిన మొట్టమొదటి అడుగేంటి? మొదటి నేను అన్ని వదలాల్సి వచ్చింది. ఆయన అన్నారు, నువ్వు సేవ చేస్తే అంతా నా గురించే చేయాలి. ప్రపంచంలో పని చేస్తూ సేవ చేస్తూ రెండు చేస్తూ ఉండాలంటే అది సంభవం కాదు. కనుక అన్నీ ఇప్పుడు వదిలేసి పూర్తిగా సేవలోనే నువ్వు ఇప్పుడు చేరుకో అన్నారు. అదొక పెద్ద స్టెప్గా జరిగింది. ఎందుకంటే అప్పుడు నేను మంచిగానే ఉన్నాను, బెంగళూరులో ఉండేవాళ్ళు అందరి, మా కుటుంబం వాళ్ళు కూడా, తల్లి, మా బ్రదర్స్, సిస్టర్స్ అందరూ కూడా బాగున్నారు మాతో. అయినా ఆ సమయం లోపల ఇంత పెద్ద డిసిషన్, నేను ఓన్లీ 31 years ఓల్డ్ అప్పుడు, సడన్గా ఇంత డిసిషన్ తీసుకోవాలంటే కొంచెం అందరికీ కష్టమైంది. కష్టం నాకు కాలేదు కానీ అందరికీ, నా వాళ్ళకి కష్టమైంది అంతే. కానీ బాబా చెప్పారు కాబట్టి నన్ను వదిలేసి పూర్తిగా దీంట్లోపల చేరుకున్నాను. సో అది కావాల్సి ఉంది. ఎప్పుడు కూడా మనం ఇంత సేవ చేయాలంటే పార్షియల్గా చేయకూడదు, పూర్తిగా దాంట్లో పోతే 100% ఇస్తే కానీ ఇది జరిగే పని కాదు. చాలామంది అనుకుంటారు మేము సండే పోయి సేవ చేయవచ్చు కదా, ఒక నెల రోజులు ఒక రోజు పోయి సేవ చేస్తాం. అలాంటివి చేసినప్పుడు ఇంత పెద్ద సంస్థ కట్టడం సాధ్యం కాదని ఆయన చూపించిన ఒక మార్గదర్శనం వల్ల ఇప్పుడు ఇలా చేస్తూ వస్తున్నాం. సద్గురు అసలు ఏంటి వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ కాన్సెప్ట్ ఏంటి? అసలు లక్ష్యం ఏంటి? మన భారతీయ సంస్కృతి అతి ప్రాచీనమైనది. అక్కడ ఈ ఉపనిషత్తు లోపల వసుదైవ కుటుంబకం అనేటి రాసి ఉన్నది. వసుదైవ కుటుంబకం అంటే ఈ ప్రపంచమంతా మన కుటుంబమే, వీళ్ళు మనవాళ్ళు, వాళ్ళు వేరే వాళ్ళు అనేటి భావము రాకూడదని బాబా వారికి కూడా చెప్తూ వచ్చారు. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేసి, అందరినీ మీరు ప్రేమించండి, మీ వాళ్ళు మాత్రం కాదు,
అందరి మీ వాళ్ళని అనుకొని అందరినీ మీరు ప్రేమించండి, అందరినీ సేవలు అందించాలి మీరని. అలాంటి సమయం లోపల ఈ భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటాలని ఉద్దేశ్యంతో దీన్నే మనము వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ అని ఇంగ్లీష్లో పెట్టుకున్నాము. అందరికీ అర్థం అయ్యేటట్టు పదం అది, కాబట్టి దాన్నే వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ అని పెట్టుకున్నాము. ఇలా పెట్టుకుంటూ పనులు చేస్తూ ప్రతి దేశ విదేశాల్లో కూడా ఇలాంటి సేవలు చేస్తూ వచ్చినప్పుడు ఇప్పుడు 100 దేశాలు మనతో చేరుకున్నాయి. అక్కడ ఉండే జనులు కూడా కొత్త వాళ్ళు, అసలు బాబా భక్తులు కూడా కారు. వాళ్ళు మొదటిసారి వాళ్ళు ఇక్కడ వచ్చి అన్ని చూసిన తర్వాత వాళ్ళు కూడా మన ఈ సంస్థతో చేరుకొని వాళ్ళ దేశాల్లో కూడా ఎన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. సద్గురు మీరు చెప్పినట్టే ఇంత గొప్ప లక్ష్యం నిర్దేశించుకున్నారు, కానీ ఈ మార్గంలోకి వచ్చే కన్నా ముందు మీరు ఒక కామన్ మ్యాన్. ఏదో కొన్ని కారణాలు మిమ్మల్ని వెనక్కి లాగలేదా? ఎక్కడ ఒకవేళ అలాగే అనిపిస్తే ఏ శక్తి మిమ్మల్ని ముందుకు నడిపింది? అంటే ఇలాంటి మంచి కార్యం చేయాలంటే ఎన్నో అడ్డములు వస్తాయి. శ్రేయాంశి బహువిఘ్నాని అని చెప్పున్నది. మంచి పని చేయడానికి మనం బయలుదేరితే ఒక అడ్డములు ఆతంకములు వస్తాయి. కానీ మనము నిజంగా అది చేయాలని పట్టుదలతో పోతే మాత్రమే ఇది సాధ్యము. నేను బాబావారి జీవితం లోపల కూడా అతను చాలా చిన్న వయసులో నుంచే ఇలాంటి సేవా కార్యక్రమాలు మొదలెట్టారు. ఆ పుట్టపర్తిలో కూడా నేను సాయిబాబాని చెప్పినప్పుడు ఎవరు ఒప్పుకోలేదు. చాలామంది అతనికి చాలా ఇబ్బందులు కూడా ఇచ్చారు, వాళ్ళు సొంత వాళ్ళే ఇచ్చారు, బయట వాళ్ళు కాకుండా. అంత సమయంలో కూడా ఆయన చేసే ధర్మ కార్యాలన్నీ కూడా ఆయన ఎప్పుడు వదలలేదు. అది నాకు పెద్ద స్ఫూర్తిగా ఉన్నది. సో ఆయన చెప్పారు, ఎప్పుడు కూడా మంచి చేయాలనుకుంటే కొన్ని టెస్ట్స్ వస్తాయి, ఆ టెస్ట్ మనం పాస్ చేయాలి. వచ్చాయి, కష్టాలు వచ్చాయి. మనం ఇంత పెద్ద సంస్థ కట్టాలంటే అది కూడా అంత భక్తుల దానంతో, అంటే దీనికి ఒక ఆదాయం అనేటువంటిది ఏం లేదు, సంపాదన అనేటువంటిది లేదు. అన్నీ కూడా జనులు చేసిన త్యాగ మరి వాళ్ళ దానంతో నడిపించి రావాలా. మళ్ళీ అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వాలి, ఎందుకంటే అది ఆయన ప్రిన్సిపల్. బాబా వారు ఒక మంచి తెలుగు పద్యం చెప్పేవాళ్ళు. పట్టినదేదయో పట్టనే పట్టితివి, పట్టినెగ్గేడు దాకా అట్టే ఎండు, కోరినదేదయో కోరినే కోరితివి, కోరిక చెల్లేడు దాకా కొలచి ఉండు, తలిచినదేదయో తలచనే తలచితివి, తలుపు తీరేడి దాకా తరలకుండు. ఇలాంటి ఏది కూడా మనం సాధించాలనుకుంటే ఆ పట్టుదలతో మనం పోవాలా. డోంట్ గివ్ అప్ అనేటది ఆ యాటిట్యూడ్ నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన పెద్ద పెద్ద ఘనకార్యాలు చేశారు, ఆయన కూడా కష్టాలు అనుభవించారు. ఆయన ఇంత మహత్కార్యాలు చేయడానికి కారణం ఆ ధైర్యము, మరి నిజమైన ఒక నిస్వార్థ భావము, అందరికి మంచిది కావాలనేది ఆ భావం. దానివల్ల మనం ఇంతవరకు రాగలిగాం. నిజంగా ఇన్స్పైరింగ్. మీరు చెప్తున్న సేవా కార్యక్రమాల గురించి మాట్లాడే ముందు సత్య సాయిబాబా వారి బోధనలు, అట్లాగే ఇప్పుడు మీ బోధనలు వింటున్న ఆ భక్తుల మధ్య వారధి ఎట్లా నిర్మిస్తున్నారు సార్? మాధ్యమం వేరేగా ఉన్నది కానీ దాని తత్వం ఒక్కటే. సో ఆ భక్తులు ఉండేనా కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చే భక్తులు కూడా చాలా మంది బాబా భక్తులు కారు, కొత్తగా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ మంచిది చూసి, దాంట్లో క్రిస్టియన్స్ ఉన్నారు, జ్యూస్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు, మళ్ళీ వేరే ముస్లిమ్స్ కూడా చాలామంది ఉన్నారు, మిడిల్ ఈస్ట్ నుంచి కూడా చాలామంది వస్తారు. అంటే చాలామంది ఈ తత్వాన్ని గుర్తించి వస్తున్నారు. ఆ తత్వం అందరి లోపల ఒక్కటే అనేది బాబాలు చెప్పారు. అందరి లోపల దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఏ భాషలో మాట్లాడినా, వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, వాళ్ళు ఏ దేశానికి నుంచి వచ్చినా కూడా వాళ్ళ లోపల ఉండే తత్వం ఒకటి. దాన్ని బట్టి వాళ్ళు చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా చాలామంది కొత్త వాళ్ళు, కొత్త మంది దాంతో జాయిన్ అయ్యారు. అంతా తత్వం ఒకటే, అంతే చెప్పడానికి వీలు. అయితే మన సనాతన ధర్మం, అరవిందుడు కావచ్చు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, వీరి బోధనలు వింటూ వచ్చాము, పెరుగుతూ వచ్చింది, సమాజం అంతా గ్రో అవుతూ వచ్చింది. సో అసలు నిజమైన సద్గురుని ఎట్లా గుర్తించాలండి? నిస్వార్థమైన ప్రేమ, అదే నిస్వార్థమైన సేవ రూపంలో కనబడాలి. ఒక సద్గురు ఎక్కడ ఉన్నాడంటే, ఒక మహాత్ముడు ఎక్కడ ఉన్నాడంటే అది మనం ముఖం చూసి తెలుసుకోలేము, మాటలు విని కూడా తెలుసుకోలేము.
ఆయన బాటలతో మనం తెలుసుకోవాలి. ఏం చెప్తున్నారో, ఎలా కనబడుతున్నారో దాని కాకుండా ఏమి చేస్తున్నారో అది మనము పోల్చాలి. ఇక్కడ అన్నీ కూడా నిస్వార్థంగా చేసినప్పుడు మొదటి జనులు ఆ సేవా కార్యక్రమాలే చూసుకొని వస్తారు, నన్ను తర్వాత కలుస్తారు. ఇది చూసి వాళ్ళు తెలుసుకుంటారు ఇక్కడ ఎవరైనా ఒక మహాత్ముడు ఉండాలి, లేకపోతే ఇలాంటి నిస్వార్థమైన, నిశ్శుల్కమైన, ఉచితమైన సేవలు చేయాలంటే అది సామాన్య మనుషులకు సాధ్యం కాదు. కనుక ఒక మంచి అతను ఎవరైనా కానీ, సద్గురువులైనా కానీ, మహాత్ములైనా కానీ, చాలామంది పెద్దవాళ్ళు ఉండినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని బట్టి వాళ్ళని మనము పోల్చుకోవాలి. మీ సేవా కార్యక్రమాలు చెప్పడానికి వర్డ్స్ లేవేమో అనిపిస్తుంది. ఉచితంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని అనుకోవడం ఏంటి, దాన్ని అంత తక్కువ కాల వ్యవధిలో నిర్మించడం ఏంటి, అట్లాగే గుండె శస్త్రచికిత్సలు చాలా కాస్ట్లీ, ఎట్లా సాధ్యమైంది? మనం అన్నీ ఒకేసారి కట్టలేదండి, ఒక్కొక్కటి కట్టుకుంటూ వచ్చాము. ఫస్ట్ టైం పుట్టపర్తి నేను స్టూడెంట్గా అవ్వాలని ఒక ఎగ్జామ్ రాయాలని వెళ్తున్నప్పుడు ధర్మవరం నుంచి పుట్టపర్తి బస్సులో కూర్చున్నాను. బస్ పుట్టపర్తికి అలా చేరినప్పుడు ఫస్ట్ మీరు చూసింది పెద్ద హాస్పిటల్, అక్కడ ప్రశాంతి నిలయం హాస్పిటల్ పెద్దది. ఆ ఇన్స్టిట్యూట్ చూసి నేను పక్కలో ఉండే వాళ్ళని అడిగాను, నాకు ఏం తెలియదు అప్పుడు ఆయన గురించి, ఏం చేస్తున్నారు, మాతో వచ్చే వాళ్ళు ఎవరినో అడిగాను, ఇదేంటి ఒక పెద్ద రాజభవనం లాగా ఉంది, ఇదేమైనా బాబా వాళ్ళ ఇల్లా అని అడిగాను. వాళ్ళకి కాదు, ఇది పేదలు కట్టిన ఆసుపత్రి అని చెప్పారు. అది కూడా ఉచితమైన సేవలు జరుగుతాయి. నేను నమ్మలేకపోయాను. నేను అప్పుడు 17 వర్షం నా వయసు. నేను అన్నాను, ఇది సంభవమే కాదు, ఎలా చేస్తున్నారు? అప్పుడు చెప్పి కాదు, అన్నీ ఆయన కార్యక్రమాలు అన్నీ కూడా ఇలాగే చేస్తున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, నేను అప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాను, మా వాళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు. అక్కడ చాలా ట్రైబల్ ఏరియా, అది చాలా పేదవాళ్ళు ఉన్నారు, చాలా కష్టంలో ఉన్నారు. నేను అనుకున్నాను, ఏదో ఇలాంటి ఒక చిన్న హాస్పిటల్ మనం ఛత్తీస్గఢ్లో కూడా కడితే పేదవాళ్ళకి ఎంతో పనికి వస్తుంది కదా అని ఒక భావం వచ్చింది, అంతే, ఒక పాసింగ్ థాట్ అని. కానీ చూడండి, నేను అంతా అయిన తర్వాత 2011లో ఫస్ట్ మనం భూమి పూజ చేసిందే ఛత్తీస్గఢ్ హాస్పిటల్ కోసము. అది ఒక చిన్నగా స్టార్ట్ చేసాము, హార్ట్ హాస్పిటల్ లాగా. ఈరోజు అది పెద్దగా మారింది, ఒక 200 బెడ్ స్పెషాలిటీ హాస్పిటల్ అది. దాని తర్వాత ఇంకొకటి వచ్చింది హర్యానా దగ్గర, అలాగే మళ్ళీ ఒక బాంబే దగ్గర వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణలో సిద్దిపేట దగ్గర వచ్చింది. కానీ తర్వాత ఏమైందంటే నేను అనుకున్నాను, ఈ హాస్పిటల్స్ కడుతున్నావు కానీ డాక్టర్స్ ఎక్కడ ఉన్నారు, నర్సెస్ ఎక్కడ ఉన్నారు, గ్రామీణ క్షేత్రంలో పోయి సేవ చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, సిటీ పోయి పని చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పేదవాళ్ళ కోసం ఎవరు పని చేస్తారు? ఎందుకు చేయటం లేదంటే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి చదువుకుంటున్నారు, మరి ఆ డబ్బులు తీర్చాలి కదా, రుణం తీసుకుంటున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మనమే ఒక మంచి కాలేజ్ కట్టేసి వాళ్ళు కూడా మెడికల్ కాలేజ్ కూడా కడితే బాగుంటుంది అనుకొని అలాగే జనులతో మాట్లాడాను నేను. చూడండి, ఇలాంటి అవసరం ఉంది, మనం కడితే ఎంతోమంది పిల్లలకు బాగుంటుంది, వాళ్ళు రేపటి దినం పోయి సేవలు చేస్తారు, ప్రజలకు బాగుంటుంది అనేసి చెప్పినప్పుడు చాలామంది పెద్దవాళ్ళు కూడా దీంతో చేరుకున్నారు. అలాగే మనం ఒక్కొక్కటి కట్టుతూ వచ్చాము, ఒకే రోజులో అన్నీ కట్టలేదు. కనుక మంచి భావంతో బాబావారు చెప్పేవారు, ఈ భారత భూమి ఎలాంటిదంటే చాలా పుణ్యమైన భూమి, ఇక్కడ నిస్వార్థమైన భావంతో మనం ఏది ప్రారంభించినా మనకి కావాల్సిన అన్నీ కూడా దొరుకుతాయని చెప్పేవాడు. ఆ ధైర్యం మనకు ఉండాలి, మన ఆ నమ్మకం ఉండాలని చెప్పేవాడు. అదే నమ్మకంతో మనం స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈ దేశం నుంచే కాదు, బయట దేశాల నుంచే ఎక్కువగా మనకు సహాయం దొరికింది. అలాగా అది అంటే మంచిది, మనం ఏది చేసినా కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు జనులు, సహాయం చేస్తారు. అది కష్టం రాదని నేను చెప్తాం లేదు, మేము అనుకున్నట్లు అయిపోతుందని అవుతుంది, కానీ మనం అలాగా కష్టపడుతూ ఉండాలి, అది వస్తూ ఉంటుంది. ప్రీ మెడికల్ కాలేజ్లో చేరాలి అంటే ఒక భవిష్యత్తులో డాక్టర్గా తను ఊహించుకున్న ఒక విద్యార్థి ప్రవేశించాలంటే ఎలా సార్? మొదటి వాళ్ళు నీట్ ఎగ్జామ్ ఏది ఉంది ఇప్పుడు, నేషనల్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్, అది వాళ్ళు పాస్ చేయాలి. అది మనం చేయకుండా తీసుకోలేము, అది గవర్నమెంట్ రూల్ కాబట్టి. మరి మేమేం చేసామంటే ఎవరైనా దానికి అనవసరంగా అంటే మిస్యూజ్ చేయకూడదు. మంచి డబ్బు ఉండే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ హాయిగా ఫ్రీగా దొరుకుతుంది కదనేసి వచ్చేస్తే మేము వాళ్ళని ఆపలేము, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ రూట్తో వస్తారు, మనం దానిలో కంట్రోల్ లేదు. అందుకని నేనేం చెప్పానంటే దానికి మనం స్కాలర్షిప్ స్కీమ్ లాగా పెడతాము. అప్పుడు వాళ్ళు అప్లై చేస్తారు, మనం దానికి ఫీ అంతా రియంబర్స్ చేస్తాము, కానీ వాళ్ళొక మనతో కాంట్రాక్ట్ సైన్ చేయాలి. కాంట్రాక్ట్ ఏంటంటే ముఖ్యంగా నా చదువులు అయిన తర్వాత
అంతా నాకు ఫ్రీగా ఇప్పించారు కాబట్టి 5 years నేను సేవలు చేస్తాను. ఏ సంస్థలు కూడా మన సంస్థలు కావచ్చు, వేరే సంస్థలు కూడా మనం వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ పోయి సేవలు చేస్తారు, వాళ్ళకి శాలరీ ఎంత ఇస్తాము. సో ఆ కండిషన్ మేము పెట్టాము. దానివల్ల ఏమైందంటే చాలా ఎక్కువగా గ్రామీణ వాళ్ళు, పేదవాళ్ళు ఎక్కువగా వచ్చారు. సద్గురు జనరల్ గా ఒక ప్రాణం కాపాడితే దేవుళ్ళ ట్రీట్ చేస్తూ ఉంటారు. కానీ మిమ్మల్ని ఇన్స్టిట్యూషన్లో అలాగే మీరు వెళ్ళిన ప్రదేశాల్లో మిమ్మల్ని ఎట్లా చూస్తారు? ఒక సద్గురువుగానా, లేకపోతే ఇంతమంది ప్రాణాలు కాపాడుతున్న ఒక ప్రాణదాతగానా, లేకపోతే ఎలా చూస్తారు? మీకేది ఇష్టం? వేరే వాళ్ళు వేరే వేరే విధంగా అనుకుంటారు. ఎవరు ఆధ్యాత్మిక వాళ్ళు సద్గురుగా చూసుకుంటారు. ఎవరికి సేవల ద్వారా ఏదో ఒక లాభం జరిగిందో వాళ్ళు నాకు వాళ్ళు సహాయం చేసే మనిషి అనిగా అనుకుంటారు. చాలా మంది దైవ స్వరూపులు అంటారు. కానీ నాకు నిజంగా ఏంటంటే నేను ఒక సమాజ సేవకుడని అనుకుంటే చాలు. నాకు నేను కూడా మీలో ఒకడు, నేను వేరే కాదు. మీరు చెప్పారు కొన్నాళ్ళ ముందర నేను ఆర్డినరీ హ్యూమన్ మ్యాన్ మధుసూదన్గా ఉండేవాడిని. ఇప్పుడు సద్గురుగా పెద్ద పేరు వచ్చింది, ఇంత సేవ చేస్తున్నావు కాబట్టి అందరూ గౌరవిస్తున్నారు. కానీ నేను అప్పుడు అది నా తలకి తీసుకోలేదు. నేను ఎప్పుడు అంటుంటాను, నాకు దైవ అనుగ్రహం ఉన్నది కాబట్టి నేను ఇంతవరకు చేయగలిగాను. మీ సేవ చేయగలుగుతున్నా అదే నాకు భాగ్యము. మీలో ఒకడని మీరు భావించండి అంతే. మీతో కలిసి నేను ఉన్నాను. సరే, నాకు ఒక పని ఉంది కాబట్టి నేను వేరేగా ఉంటాను, వేరేగా కూర్చుంటాను, వేరేగా మాట్లాడతాను. కానీ నాకు మీరు వ్యత్యాసం అంటే భేదం నాకేం లేదు ఇలాంటిది. అందుకే అందరు కూడా మన ఫ్యామిలీ అని అనుకుంటూ వస్తున్నా. మీరు చేసిన దాంట్లో పిల్లలకి ఉచితంగా న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం వేరే, అల్పాహారం, న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్, అన్ని పోషకాలతో కూడిన ఒక మంచి అల్పాహారం ఇవ్వాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? అండ్ సాయి ష్యూర్ ఏంటండి అది? చాలా మంచి కార్యక్రమం. యాక్చువల్లీ ఎవరు చేయలేదు ఇలాంటి పని ఇప్పటి వరకు. అది కూడా 2012 లోపల ఒక భావం వచ్చింది. కానీ బాబా వారి మార్గదర్శనం ఉంది కాబట్టి నాకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అలాంటి సమయంలో నేను ఒకరోజు అనుకున్నాను, నేను బెంగళూరులో ఉండేవాడిని. అప్పుడు మా అమ్మవారు అందరూ కూడా ఛత్తీస్గఢ్లో ఉండేవాళ్ళు. సో నేను అలాగే బెంగళూరు ఉన్నప్పుడు మీకు తెలుసు, బయట పని చేస్తే మేము ఫస్ట్ థింగ్ మేము స్కిప్ చేసింది బ్రేక్ఫాస్టే. టైమే ఉండదు, లేచి పరిగెడతాం, అది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం. అలాంటి పరిస్థితుల్లో సరే మనకు దొరకకపోతే మనం ఏదో బయట వెళ్ళిపోయి కొనేసి ఒక 9 గంటలు కాకపోతే 11 గంటలకు తింటాము. కానీ అప్పుడు నాకు ఎప్పుడూ అనిపించేది, ఈ పిల్లల గతి ఏంటి? ఎవరు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం తినకుండా ఎలా చదువుతారు, ఎలా? ఎందుకంటే నేను అన్ని భరించుకెళ్తాను, నాకు నేను ఆకలి సహించలేను. ఈ బాబా వారి మహాసమితి అయిన తర్వాత చెప్పినట్లు ఆయన మార్గదర్శనంతో మా ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆనంద్ అనేసి, వాళ్ళు కూడా విశాఖపట్నం అబ్బాయి. సో వాళ్ళు కూడా భక్తులే. ఆయన నా దగ్గర వచ్చినప్పుడు ఏదో చిన్న చిన్న సేవా కార్యక్రమం మనం కలిసి చేసేవాడు. ఒక 50 మంది పిల్లలతో మనం బెంగళూరు దగ్గర స్టార్ట్ చేసాము, కెంగేరి దగ్గర అవుట్స్కట్స్లో. ఆయన పోయి పాపం చాలా కష్టపడ్డారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళి చెప్తే వాళ్ళు ఫస్ట్ నమ్మలేదు, మీరు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు, ఎందుకు ఇక్కడ రావాలనేసి కొన్ని డౌట్స్ వచ్చాయి వాళ్ళకి. ఎవరు మీరు, ఎందుకు వస్తున్నారు, మీరు గవర్నమెంట్ వాళ్ళు కాదు కదా, ఈ ఎన్జిఓ అంటే ఏ ఎన్జిఓ కూడా అప్పుడు పెద్దగా లేదు, ఊరికే మనం సొంతంగా చేస్తున్నాం, ఒక ట్రస్ట్ కూడా కట్టుకోలేదు. అలాగే మనం కాదు, ఈ పిల్లలకి మంచి చేయాలనేసి, మరి ఈ తాండా అంటాం కదా, అలాంటి పిల్లలకి ఎక్కువగా మనం చూసుకోవాలని నేను చెప్పాను. సో వాళ్ళు ప్రతిరోజు పోయి పిల్లలకి 2 కండిషన్స్, మీరు స్నానం చేసుకొని రావాలి, 2 ఒక ప్రార్థన చేయాలి, బ్రహ్మార్పణం బ్రహ్మహవి, ఆ ప్రార్థన చేసేసి మరి మీకు మేము ప్రసాదం రూపంలో ఈ బ్రేక్ఫాస్ట్ ఇస్తామనేసి అన్నాం. అలాగే స్టార్ట్ చేసి ఒక 50 మంది పిల్లలతో స్టార్ట్ చేసి, మళ్ళీ ఒక చిన్న స్కూల్లో స్టార్ట్ చేసిన తర్వాత పక్క స్కూల్ వాళ్ళు వచ్చారు, మీరు అక్కడ చేస్తున్న మా పిల్లలు కూడా మీరు ఏదైనా అందించండి. మరి అక్కడ డిఓ బిఓ వాళ్ళందరికీ తెలిసింది. మరి వాళ్ళు వచ్చారు, మీరు ఇంత చేస్తున్నారని ఈ స్కూల్ టీచర్స్ మాకు చెప్పారు, మీరు చేయాలంటే మంచిగా పర్మిషన్ తీసుకోండి, సక్రమంగా ప్రోగ్రామ్ లోపల చేయండి, ఇలా మీరు అడాగ్గా చేయకూడదు అని వాళ్ళు అన్నారు. అప్పుడు మనం పర్మిషన్స్ అప్లై చేసాము. దాని గురించి ట్రస్ట్ కట్టాల్సి వచ్చింది. ట్రస్ట్ లేకపోతే మనం ఈ పర్మిషన్స్ తీసుకోవడం కష్టం. అలాగా పర్మిషన్స్ తీసుకొని ఒక్కొక్క స్కూల్ పెంచుతూ వస్తూ ఇప్పుడు ఒక్క రోజులో 1 కోటి మంది పిల్లలకి 150,000 స్కూల్స్ లోపల ఇది ప్రతిరోజు దొరుకుతున్నది బ్రేక్ఫాస్ట్. మరి దాంట్ లోపల మనము వైటమిన్స్, మినరల్స్, ఏదైతే పిల్లలకి అవసరమైనవి పోషకాంశాలు ఉన్నాయో అవి ఒక సైంటిఫిక్ రూపంగా తయారు చేసాము. దానికి ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాం, ఇక్కడే ఆశ్రమం బయటగానే ఉంది.
చాలా ఒక ఆస్ట్రియన్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అమూల్ ఎలా ఉంటుందో దాన్ని మనం చూసి పెద్ద డానోన్ అలాంటి పెద్ద కంపెనీస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నీ చూసి మనం కన్సల్టెంట్స్ తెచ్చుకొని కట్టుకున్నాం పెద్ద ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ లోపల ఇప్పుడు ఈ పౌడర్ తయారవుతుంది. దాన్ని వేరే వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి. చాక్లెట్ ఉంది, మాల్ట్ ఉంది. ఎందుకంటే పిల్లలకి అప్పుడప్పుడు బోర్ అయిపోతారు ఒకటే ఇస్తుంటుంటే. సో అలాగే మనం స్టార్ట్ చేస్తూ స్కూల్స్ అలాగా తనే పెరిగింది. వేరే వేరే స్టేట్స్ వాళ్ళు వచ్చారు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు చూడండి ఈ కర్ణాటకలో కూడా ఇక్కడ మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి అన్ని స్కూల్స్ లోపల 1st నుంచి 10th వరకు 55 లక్షల మంది పిల్లలకి ఇక్కడ మనం ఇస్తున్నాము. అలాగే ఇప్పుడు తెలంగాణ లోపల ఒక 20 లక్షల మంది పిల్లలకి మనం ఇస్తున్నాము. మరి ఎక్కడి వరకు పోయిందంటే హిమాచల్ ప్రదేశ్ వరకు పోయింది ఇది. మరి ఇప్పుడు కొత్త స్టేట్స్ ఆసాం అందరు జాయిన్ అవుతున్నారు. అంటే వాళ్ళని చూసి ఈ పాండిచ్చేరి నిన్న ఇది మనకు సాయం చేసింది. నా మోడల్ ఏంటంటే మీరు ఒక 50% ఇవ్వండి, మేము ఒక 50% ఇస్తాము. స్టేట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఒక పోషణ అభియాన్ అనేటటువంటిది ఉంది. దాని లోపల మీరు 50% ఇస్తే చాలు, మేము 50%. మరి చాలా తక్కువలో మనం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ గవర్నమెంట్స్ మాతో చేరుకుంటున్నాయి. బట్ ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద largest privately funded or private public partnership program of మీ తల్లి గారు మీరు గోల్డ్ మెడల్ సంపాదించినప్పుడు ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యారా, లేకపోతే ఈ పాత ఎంచుకొని ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇన్ని చేస్తూ ఉన్నారు, పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తాం, ఇప్పుడు ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యారు? అది నిజమా, ఇప్పుడే ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. గోల్డ్ మెడల్ దొరకటము, ఎన్నో మేము సాధించాము. అంటే మేము చిన్న ఊరు నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్, వాళ్ళకి ఇంకో పెద్దగా ఏమి తెలీదు. అది కూడా ఛత్తీస్గఢ్లో ఒక చిన్న ఊరు అది. సో వాళ్ళు చాలా ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పెద్దగా ఆశలు ఏం లేవు వాళ్ళకు. అయినా కానీ గోల్డ్ మెడల్ దొరికినప్పుడు బాబా వారు ఇస్తున్నారు కాబట్టి ఒక ఆనందం వేరు. వేరే వాళ్ళు ఇస్తే ఒక బాబా వారి చేతిలో అందుకుంటున్నామంటే వాళ్ళు చాలా ఖుషిపడినారు. కానీ ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు నాకు దొరికిన విద్యల వల్ల ఎంతోమంది పిల్లలకి సహాయం అవుతుంది కదా, అది వాళ్ళకి చాలా సాటిస్ఫై, వాళ్ళు చాలా కృతజ్ఞత ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నాయి మన మిషన్ సేవా కార్యక్రమం? మంచిగా పెరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పినట్టు ఫస్ట్ మేము హైదరాబాద్ దగ్గర స్టార్ట్ చేసాము. తెలంగాణ గవర్నమెంట్తో మాకు చాలా అప్పుడు ఉండే గవర్నమెంట్తో మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు కూడా అది జరుగుతున్నది, ఆ కార్యక్రమాలు ఆపలేదు. ఇది బ్రేక్ఫాస్ట్ లోపల మనం చేసినప్పుడు కొంతమంది ఒక 2 లక్షల మంది పిల్లలతో మనం స్టార్ట్ చేసాము ఏదో ఒక ఏరియాలో. కానీ అది తెలుసుకొని గవర్నమెంట్ తెలిసిన తర్వాత అందరికి చేయండి అని చెప్పారు. మొదటి మాతో ఏమంటారు MOU రాసింది తెలంగాణ రాష్ట్రం, దాంతో మనం స్టార్ట్ చేసాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల న్యూట్రిషన్ జరుగుతున్నది, చెప్పినట్లు ఒక 20 లక్షల మంది పిల్లలకి జరుగుతున్నది. అంతేకాకుండా దాంతో పాటుగా హైదరాబాద్ లోపల మనము ఒక గర్ల్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ కట్టాము. మరి దాన్ని ఇప్పుడు స్కూల్గా కూడా పెంచుకున్నాము, యూనివర్సిటీ కూడా పెంచుతున్నాము. ఒకే క్యాంపస్ లోపల సిద్దిపేట దగ్గర ఉంది కొండపాక అని. మరి దానికి పక్కలోనే మన హార్ట్ హాస్పిటల్ కూడా వచ్చేసింది పిల్లల కోసము. సో ఈ గుండె జబ్బులతో పడుతూ పిల్లలు అక్కడ కూడా మంచిగా ఇప్పుడు 500 సర్జరీస్ అయ్యాయి, ఒక సంవత్సరం అయింది. అంతేకాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మొదటి మనం ఒక బాపట్ల దగ్గర, మనం ఒక గుంటూరు దగ్గర బాపట్ల మనం కట్టుకున్నాం ఒక చిన్న హాస్పిటల్. మొదలే ఇంకో హాస్పిటల్ ఉండేది చిన్నగా, దాన్ని కొంచెం పెద్దగా చేసాం ఇప్పుడు. అలాగే ఇంకా ప్రపోజల్స్ వస్తూనే ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా. ఇక్కడ కట్టండి విశాఖపట్నంలో, లేకపోతే ఇక్కడ అక్కడ చిన్న చిన్న క్లినిక్స్ కట్టామండి చాలామంది. ఇంకా నాకే తెలియదు, ఒక 20 క్లినిక్స్ కట్టుంటాం. అది వెల్నెస్ సెంటర్స్ లాగా, అక్కడ నర్సెస్ ఉంటారు, టెలిమెడిసిన్ ఉంటుంది, ఫార్మసీ ఉంటుంది. దూరంలో ఉండే జనులకు సిటీ పోవడం చాలా కష్టం. మనం హాస్పిటల్ ఏదో ఒక చోట్ల కడతాం, కానీ అన్ని చోట్ల కట్టడం కష్టం కాబట్టి అక్కడ మనం చిన్న చిన్న క్లినిక్స్ కడుతున్నాం. ఇప్పుడు LV ప్రసాద్ వాళ్ళతో కూడా కలిసి, ఎందుకంటే వాళ్ళదే 300 క్లినిక్స్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఉన్నాయి, మరి ఒడిశా కర్ణాటకలో కూడా ఉన్నది. సో మేము వాళ్ళకన్నాము, మేము ఒక MOU చేసుకొని మీరు క్లినిక్ లోపల ఐ చెకప్ మాత్రం చేస్తున్నారు, మిగతావన్నీ మేము చేస్తాం. డయాబెటీస్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే వేరే ఏ ఇబ్బందులు ఉంది కానీ మనం చేయవచ్చు. మన డాక్టర్స్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటర్నెట్ మీద టెలిమెడిసిన్తో కనెక్ట్ అయ్యి ఉంటారు. ఎక్కువ మంది స్క్రీనింగ్స్ అంతా చేస్తారు, జబ్బులు ఉన్నాయని చెప్తారు, తర్వాత ఏంటి అనేసి ప్రశ్నకి వాళ్ళ దగ్గర ఉత్తరం లేదు, ఏం ఆన్సర్ ఇవ్వాలా. మేము చెప్తున్నాం, దాని జవాబు ఏంటంటే ఇంత హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కడైనా మీరు పోయి సేవలు మీరు చేసుకోవచ్చు. చాలామంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ముద్దనల్లి కూడా చాలామంది వస్తారు, ఎందుకంటే ఇది పక్కలో ఉంది కాబట్టి. మన అనంతపురం ఇది అంతా ఈ బార్డర్లో ఉంది. సో ఇక్కడ నుంచి అక్కడి నుంచి చాలామంది వస్తారు, పెనుకొండ
ఆ తర్వాత అనంతపురం, హైదరాబాద్ వరకు నుంచి వస్తారు జనాలు ఇక్కడికి. సో అవన్నీ ఇక్కడ చక్కగా జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 25% పేషెంట్స్ ఆంధ్ర వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇది కర్ణాటకలో ఉండినా ఎక్కువ మంది పేషెంట్స్ అక్కడి నుంచి వస్తారు. తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ అట్లాగే తెలంగాణలో ఇంకా మీరు విస్తరించాలి, అక్కడే హాస్పిటల్స్, అన్ని ఫ్రీ హాస్పిటల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్. అవునండి. ఇప్పుడు మీరు చేస్తున్న సేవా కార్యక్రమం అక్కడే మీరు నెలకొల్పాలంటే మీకు ఏం కావాలండి? ఇప్పుడు అల్లూరులో అది స్టార్ట్ అయిపోయింది, ఇంకా మహబూబ్ నగర్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సో ఇలాగ ఎవరైనా వచ్చి మాతో పార్ట్నర్షిప్లో చేస్తామంటే మేము ముందర వస్తున్నాము. సో అది అలాగే మనం పెంచుకోవచ్చు ఎక్కువగా. నైజీరియా, శ్రీలంక ఇట్లాంటి దేశాల్లో కూడా మేము మిషన్ సేవా కార్యక్రమాలు చేస్తోంది. అవునండి. ముఖ్యంగా ఫిజీ వరకు వచ్చేసరికి ఒక బాధాకరమైన స్టోరీ ఏదో ఉంది. ఇక్కడ సద్గురు ఎక్కువ బాధపడ్డారు అని ఒక విషయం. ఫిజీ అంటే చాలా దూరం, మీకు తెలుసు, అది సౌత్ పెసిఫిక్ ఓషన్ దగ్గర, ఆస్ట్రేలియా కన్నా ముందర అది. సో ఫిజీ దేశంలో మన భక్తులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సుమిత్ తప్పు అనేసి, ఆయన కూడా సత్యసాయి బాబా భక్తులే. ఆయన వచ్చి ఇక్కడ అన్ని చూసి, ఇక్కడ బాబా ఉన్నారు, ఆయన ఒక శక్తి ఉన్నది, నేను అనుభవిస్తున్నాను అనేసి నాకు కలిసి మీరు ఫిజీకి రండి, మా ఇంటికి రండి అన్నారు. ఏంటంటే అక్కడ చాలా మంది పిల్లలు గుండె జబ్బుతో చచ్చిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏ సేవలు లేవు ఫర్ చిల్డ్రన్స్ హార్ట్. వాళ్ళు ఆస్ట్రేలియాకి పోవాలి, లేకపోతే న్యూజిలాండ్, లేకపోతే అమెరికాకి పోవాలనేసి. కానీ వాళ్ళు ఇంత డబ్బులు లేదు, వాళ్ళకి సాధ్యం కాదు, వాళ్ళకి స్తోమత లేదు. దానివల్ల వాళ్ళు పిల్లల్ని ఇలా చూసుకోలేక వాళ్ళు పాపం వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇంత ట్రీట్మెంట్స్ ఫ్రీగా చేస్తూ ఉన్నారు, ఇంత ఖర్చు అయినా కూడా ఒక సింగిల్ రూపాయి కూడా తీసుకోకుండా మీరు చేస్తూ ఉన్నారు, విదేశాల్లో కూడా చేస్తూ ఉన్నారు. ఒక ప్రశంస, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని నవ్వుతూ తిరిగి వెళ్ళిపోతున్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఆ వ్యక్తి దగ్గర నుంచి కావచ్చు, వచ్చిన ప్రశంస మిమ్మల్ని బాగా సంతోషపరిచింది ఏదైనా ఉందా? ఒక చిన్న కథ చెప్తాను. ఇక్కడ ఎప్పుడే నేను చూసాను, మొన్ననే మన స్కూల్లో ఒక చిన్న పిల్ల జాయిన్ అయింది, తన పేరు దక్షిత అని. ఈ హర్యానా నుంచి వచ్చారు వాళ్ళు, నార్త్ నుంచి. ఆ పిల్లని మనం 100 రోజులు ఐసీయూలో పెట్టుకున్నాం, వదలలేదు. నేను అప్పుడు వెళ్ళినప్పుడు డాక్టర్స్ అన్నారు, ఇది చాలా కఠినమైన పరిస్థితి, ఎన్నాళ్ళు వాళ్ళని మనం పిల్లని కాపాడాలి, అది అసలు ఎన్ని హార్ట్ అటాక్స్ వచ్చాయి, హార్ట్ ఫెయిలియర్ అయింది, లంగ్ ఫెయిలియర్స్ అయింది, అన్నీ చూసుకున్నాం, సర్దుకున్నాం, కానీ ఇంత చిన్న బిడ్డని కాపాడడం కష్టం. ఐసీయూ నుంచి తీస్తే చచ్చిపోతుంది అంతే. 100 days అయినా 1000 days అయినా ఎంతవరకు ప్రాణం ఉన్నదో ఆ బిడ్డ లోపల అంతవరకు మనము దాన్ని కాపాడాలని చెప్తే వాళ్ళు ఉంచుకున్నారు. ఒక 100 days ఐసీయూలో పెట్టిన తర్వాత బయటకు వచ్చింది పిల్ల. ఇప్పుడు పెరిగిపోయి ఇప్పుడు మన స్కూల్లో జాయిన్ అయింది, కరాటే బ్లాక్ బెల్ట్ తను అనుకోండి. అది చూస్తే నాకు ఎంత సంతోషం. ఈ బిడ్డ మనం ఒక్క చిన్న డిసిజన్, చాలా ఖర్చులు అవుతున్నది, పంపించేస్తాం అనుకుంటే చాలు, తన జీవితం అక్కడే ఆగిపోయేది. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గత 10 to 12 years, 10 నుంచి 12 సంవత్సరాల మధ్య. మీరు వాటికి ఎంత ఖర్చు పెట్టి ఉంటారు? ఆ వివరాలు మీ దగ్గర ఉన్నాయా? అంటే రఫ్ ఫిగర్స్ ఉంటాయి నా దగ్గర, ఎందుకంటే ఇప్పుడు మనము చెప్పినట్లు ఇప్పుడు ఈ దేశం లోపల హాస్పిటల్స్ కట్టాము, హాస్పిటల్స్ ఒక 3000 కోట్ల వరకు మనం ఖర్చు చేసి ఉంటాం. ఇప్పుడు సిఎస్ఆర్ నిధులు ఎట్లా పక్కదారి పడతాయో ఆ చర్చ నడుస్తూనే ఉంటుంది సొసైటీలో. అట్లాంటి సమస్య రాకుండా, అసలు అంశమే లేకుండా మీరు ఎట్లా నిర్వహిస్తున్నారు? అవునండి, ఎందుకంటే చాలా మంది కంపెనీస్ మాతో చేరుకున్నారు, వాళ్ళు మంచి పని చూసి. సిఎస్ఆర్ ఇప్పుడు ఇండియాలో మ్యాండేటరీ ఉంది కదా, 2% వాళ్ళు ప్రాఫిట్ ఇవ్వాలి సేవ కోసం, ఏదో ఒక సమాజ సేవ సంస్థకు ఇవ్వాలి. అప్పుడు మేము కూడా పోయి అప్లై చేసాం చాలా మంది సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, లేకపోతే మన ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా మాతో చేరుకున్నాయి. చిన్నవి చాలా ఉన్నాయి. సో వాళ్ళందరూ చేరుకున్నప్పుడు ఒక కాన్క్లేవ్గా పెట్టేసి వాళ్ళు కూడా ఒక ఆదరించటం ఒకటి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళతో మాట్లాడి ఇంకా మనం పాలసీ లోపల ఏం మార్పులు చేస్తే ఇంకా అది సక్రమంగా నడిపించవచ్చు, దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మాతో కనీసం ఒక 150 కంపెనీస్ మాతో పనిచేస్తున్నాయి, చిన్న పెద్దవన్నీ, ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ టు చిన్న ప్రొప్రైటర్షిప్స్, అవన్నీ కూడా మాతో కలిసి పనిచేస్తున్నాయి. సో దాన్ని ఒక చాలా సహాయం అయింది మాకు. అది కూడా సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒకటి ఉంది, దాని మీద పెడితే అందరు దాంట్లో కాంట్రిబ్యూట్ చేయవచ్చు అనేసి ఒక విధానం ఉన్నది. దాని లోపల మేము కూడా పోయి ఒక ఇలాంటి ఇష్యూ పెట్టుకున్నాము. దాని 18 కోటి మనము అందరితో దానివల్ల మాకు దొరికింది. కానీ ఇక్కడ నమ్మకం అనేది చాలా ముఖ్యం కదా సద్గురు. సో వాళ్ళలో మీరు ఎలా నమ్మకాన్ని కలిగిస్తున్నారు? కరెక్ట్గా మధుసూదన్ సద్గురు గారి దగ్గరికి వెళ్తేనే మాకు ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్న నమ్మకాన్ని మీరు ఎలా కలిగిస్తున్నారు? నిజంగా వాళ్ళు నన్ను చూసి రావటం లేదు, వాళ్ళు సేవలు చూసే వస్తున్నారు. వాళ్ళు వస్తారు, ఒక మన దగ్గర వచ్చారు పెద్ద ఆయన,
ఒక సీతారాం జిందాల్ ఫౌండేషన్ వేసి అది పెద్ద బ్లాక్ కట్టాము అప్పుడు. ఆయన చాలా పెద్ద, ఆయన వాళ్ళ కుటుంబం కూడా చాలా పాత కుటుంబము. కానీ ఆయన మన గురించి తెలుసుకున్నప్పుడు స్వతహాగా వచ్చారు, ఇది నిజమా కథనా అని ఇక్కడ వచ్చి తనే చూసుకున్నారు. ఆ బిల్డింగ్లో పైన కింద పోయి మన మెడికల్ కాలేజ్లో పేషెంట్స్కి ఎంత ఫుడ్ ఇస్తున్నాం, మనం ఎంత భోజనం పెడుతున్నాం, మంచిదా లేదా అన్నీ చెక్ చేసుకున్నారు వాళ్ళే. నేను ఎవరు ఆయన తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు. అంతా తెలుసుకున్న తర్వాత ఎక్కడో మేము ఒక లెటర్ పంపించాము ఎప్పుడో ఆయనకి, ఇలాంటి సంస్థలు ఉన్నాయి, ఎప్పుడైనా వీలవుతే మీరు రాండి అనేసి. కానీ అక్కడ ఫ్రీ హాస్పిటల్ నడుపుతున్నాం అనేసి వాళ్ళకి మనసులో ఉండిపోయింది. సో వాళ్ళ కుతూహలతో వచ్చి అన్ని ఫ్లోర్స్కి పోయి ఒక్కొక్క కార్నర్ అంతా చూసుకున్నారు. ఏం చేస్తున్నా కొత్త, నేను కొత్త బిల్డింగ్ కడుతున్నాం అన్నాను, దానికి మేము సహాయం చేస్తామన్నారు. నేను చాలా మంచిది, సరైన సమయానికి మీరు వచ్చారు, ఎందుకంటే ఇప్పుడే మనం బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నామంటే వాళ్ళు దానికి మంచిగా మాకు సహాయం చేసినప్పుడు ఆ బిల్డింగ్ పేరులో కూడా శ్రీ సత్యసాయి సీతారాం జిందాల్ బ్లాక్ అని పెట్టుకున్నాం. అంటే వాళ్ళకి చేసిన సేవకు ఒక మన గౌరవం. ఒక మినిస్టర్ వచ్చారు, అదే అన్నారు, మాకు మీ గురించి చాలామంది చెడ్డగా కూడా చెప్తూ వచ్చారు, కాదు అలా అంటారు, ఎవరు చేయరు, ఎవరు చేస్తారు ఫ్రీగా అనేసి ఇలాంటి. సో ఆయన రావడానికి కొంచెం మొహమాట పడుతున్నారు. అప్పుడు మా టీం వాళ్ళు అన్నారు కొంచెం మొహమాట పడుతున్నారు, ఎవరు ఏమో చెప్పుంటారు ఆయన్ని. నేను అలా చాలామంది చెప్తుంటారు, నమ్మరు కదా, అది వచ్చి చూడాలి అప్పుడే వాళ్ళు నమ్ముతారు. మేము చెప్పాము, మీరు వచ్చి చూడండి, కనీసం చూసిన తర్వాత మీరు ఏం నిర్ణయం చేసుకుంటారో అది మీ ఇష్టం. సో ఏదో ఒక చేసి ఆయన తెప్పించుకున్నాం. ఇక్కడ చూసిన తర్వాత అన్నారు ఆయన, నేను ఒకటే నాకు కారణం ఇక్కడ రావడానికి ఏంటంటే, ఏంటైనా కానీ మీరు ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకోవటం లేదు, దీనికన్నా నిస్వార్థమైన వేరేది ఏమవుతుంది, అది చాలు నాకు నమ్మడానికి. మీరు గురువా, పెద్ద అయినా, మహాత్ములా నాకు ఎవరు అవసరం లేవు. ఇంత ప్రపంచంలో అన్నీ కమర్షియల్ అయిపోయిన చలం లోపల మీరు ఒక్కరు మాత్రమే అంత ఫ్రీగా చేస్తారంటే నేను నమ్ముకోవాలి మిమ్మల్ని. అలాగే జనులు కూడా వచ్చారు ఇక్కడికి. సో సేవ చూసి వచ్చారు ఎక్కువగా. కానీ సద్గురు కేవలం విరాళాల ద్వారానే ఇంత పెద్ద సేవా కార్యక్రమం, ఇంత బృహత్తర కార్యక్రమం జరగడం అనేది ఎక్కడైనా భవిష్యత్తులో చిన్న ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయా? అసలు విరాళాలతోటి సాధ్యమేనా? అంటే ఏ సంస్థ కూడా కట్టాలంటే జనము ధనము రెండూ కావాలంటుంటాను. ధనం అంటే బయట సమాజం నుంచి మనము పొందవచ్చు, కానీ మంచి జనాల్ని కూడా తయారు చేయాలి మనము. దాని గురించి నేను ఇప్పుడు చాలా శ్రమ పడుతున్నాను. మన పిల్లల్ని మంచి ఫ్యూచర్ లీడర్స్గా రెడీ చేయాలనేసి అదే ఒక ఇబ్బంది నాకు కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు మంచి లీడర్గా తయారైపోతే వాళ్ళే దీన్ని బాగా భవిష్యత్తులో కూడా నడుపుకుంటూ పోతారు. అట్లాగే సద్గురు మీ వేదికల మీద ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ నాయకులు అందరూ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అట్లాగే రాజకీయ నాయకులు అంటే వాళ్ళకి ఒక చిన్న ఎండ్ ఆఫ్ ది డే ఒక చిన్న ఆలోచన ఉంటుంది, సపోర్టింగ్ వాట్ ఎవర్ దేర్ పర్సనల్ రీజన్స్. సో దాన్ని ఎట్లా మీరు అధిగమించారు? నేనేం పట్టించుకోనండి అవన్నీ. వాళ్ళు రావాలంటే రాండి అంటాను. అందరికి ఆల్ ఆర్ వెల్కమ్. వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా మన వాళ్ళే కదా. సరే, మనకు అవసరం ఉండి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అప్పుడప్పుడు, ఎవరైనా మంచి వాళ్ళు వస్తే బాగుంటుంది అనేసి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇనాగ్రేషన్ చేయాలంటే ఈ రాష్ట్రానికి పెద్ద అయిన మన దేశానికి ప్రధానమంత్రి రావాలని మేము అనుకున్నాము. ఆయనకి మన గురించి బాగా తెలుసు, ఆయన కూడా బాబా వారి గురించి కూడా తెలుసు ఆయన. కాబట్టి కలిసి చెప్పాను, ఇలాంటి ఒక కొత్త మన ప్రయత్నము, మీరు కూడా రావాలని చెప్తే చాలా చక్కగా ఒప్పుకున్నారు. కానీ ఏ పొలిటికల్ రీజన్గా ఎవరు రావటం లేదు, అది ఎప్పుడు కాలేదు. ఇక్కడ వీఆర్ వెరీ క్లియర్, వీఆర్ ఏ పొలిటికల్ అండ్ ఏ ఒక ఈ పార్టీ ఆ పార్టీ అని ఏమి లేదు. మాకు అందరు సమానము. మరి వాళ్ళకి ఇష్టంతో వాళ్ళు వస్తే అందరూ రావచ్చు, దానికి ఏం తప్పు లేదు. మేము ఏదో కారణం వల్ల పిలుస్తున్నామంటే కాదు, కానీ ప్రభుత్వం సహాయం మనకు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ కట్టాలి, హాస్పిటల్ కట్టాలి, లైసెన్సెస్ కావాలి, అప్పుడు మనం పిలుస్తాము, చూడండి ఏం చేస్తున్నాము, మీకు దీని మీద ఒక నమ్మకము అభిమానం ఉంటే కొంచెం సహాయం చేయండి. ఇలాంటి ఎక్కువ కాదు, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకి సహాయం చేయాలి అంత మాత్రమే. దానికన్నా ఎక్కువగా మనం ఎప్పుడు ఎవరి వెనక్కి వెళ్ళలేదు. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్ని మీరు స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు, ఇట్లా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వేరే ఆర్గనైజేషన్ కానీ లేకపోతే వేరే మిషన్ కానీ ఏదైనా ఉందా? అది నిజంగా చెప్తే సత్యసాయి మిషన్ నాకు ఎక్కువగా అదే మా ఆదర్శము. స్వామివారు చేసినప్పుడు ఆయన జీవిత కాలం లోపల ఈ పెద్ద వాటర్ ప్రాజెక్ట్స్, హాస్పిటల్స్ నేనే చదువుకున్నాను కదా ఫ్రీగా ఆయన దగ్గర. అదే పెద్ద ప్రేరణ నాకు. అంతకన్నా వేరే పెద్దది ఏం నాకు ప్రేరణ లేదు. కానీ చాలా మంచి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మేము నేర్చుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్
మేము అన్నపూర్ణ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఇస్కాన్ వాళ్ళు ఈ మిడ్ డే మీల్ చేస్తున్నారు కదా అక్షయ పాత్ర అనేసి మేము వాళ్ళ కిచెన్కి వెళ్ళాము, వాళ్ళ దగ్గర తెలుసుకున్నాము. అప్పుడు తెలుసుకున్నాం వాళ్ళు 12 గంటల రాత్రి నుంచే ప్రారంభిస్తారు వండటము. అలాగే మనం అందరి దగ్గర వెళ్ళాము, నేర్చుకున్నాము. అది నేర్చుకున్న వల్ల మనం దాన్ని సరిగ్గా చేయగలుగుతున్నాము. మీ సంస్థలో పనిచేసేవారు, మీతో పాటు నడిచేవాళ్ళు, వాళ్ళ సహాయ సహకారాలు ఎట్లా ఉన్నాయి? వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చెప్పే స్వేచ్ఛ ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. ఎవరైనా నా యాక్చువల్లీ దర్శనం లాగా మనం ఇక్కడ సత్సంగాలు ఉంటాయి కదా, అది కూడా నేను బాబా గారి దగ్గర నేర్చుకున్నాను. నేను డైరెక్ట్గా కూడా మాట్లాడుతుంటాను, నేను చెప్తుంటాను. నా ఫోన్లో నేను ఒక నోటిఫికేషన్ మాత్రం నేను భరించుకోలేను, నాకు పెండింగ్ నోటిఫికేషన్ ఉండకూడదు. ఏ క్వశ్చన్స్ వస్తే, ఏ సమస్య వస్తే, ఏ మెసేజ్ వస్తే తక్షణమే దాన్ని మనము సాల్వ్ చేయాలి. సో ఆ విధంగా నేను ఎప్పుడూ టచ్లో ఉంటాను, అందరితో దూరం కాలేదు ఎప్పుడు. దట్స్ వై సర్ వన్ అమంగ్స్ట్ ఆల్ ఆఫ్ యూ. నేను మీలో ఒక్కడు, వేరేవాడు కాదు. మంచి పెద్ద ఉద్యోగాలని మానేసి వచ్చారు ఇక్కడికి. పెద్ద పెద్ద డాక్టర్స్ వేరే దేశాల నుంచి ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యారు. ఒకే కారణం, వాళ్ళకి కూడా సేవ చేసే అవకాశం దొరుకుతుంది, అదే వాళ్ళకి తృప్తి. చాలా మంది ఫ్రీగా పని చేస్తారు ఇక్కడ, ఆనరీగా పని చేస్తారు. వాళ్ళు పెద్ద పెద్ద సర్జన్స్. బయట పోయి అడిగితే వాళ్ళకి ఒక జీతం అంటే ఒక నెలకి 20 లక్షలు సంపాదించవచ్చు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి ఫ్రీగా పని చేస్తున్నారు. అలాంటి మంచి టీం మాకు దొరికిన వల్ల ఇది బాగా జరుగుతున్నది. దానివల్ల నాకు ఎక్కువ ఇబ్బంది ఏమీ లేదు. ముద్దనహల్లి ఎందుకు? మధుసూదన్ గారి ప్రయాణం, వారి నడక ముద్దనహల్లి దగ్గరికి వచ్చి ఆగిందా, ఇక్కడి నుంచి మొదలైందా? నిజంగా చెప్తే ముద్దనహల్లి ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ అనాలి. కానీ ఇప్పుడు ఈ మిషన్కి ఇది హెడ్ క్వార్టర్స్గా ఉన్నది. నాకు బాబా గారు చెప్పారు ఇక్కడికి పో అని. ముద్దనహల్లికి పోయి నరసింహమూర్తి అని ఒకరు ఉన్నారు భక్తులు, ఆయనతో కలుసు. నేను నరసింహమూర్తి గారు నాకు తెలుసు, ఎందుకంటే మాకు వార్డన్గా ఉండేవాళ్ళు పుట్టపర్తిలో, వైట్ ఫీల్డ్లో నేను చదివినప్పుడు. సో ఆయనే ఇక్కడ 50 years మొదటి ఇది స్టార్ట్ చేశారు చిన్నగా. నేను ఇక్కడ వచ్చి ఆయన కలిసి ఆయన అనుకున్నారు, నువ్వు అంటే ఆయనకి నా గురించి తెలుసు కాబట్టి నేను చెప్పాను, నాకు ఈ బాబా ఆశీర్వాదం ఉన్నది, ఇలాంటివి మనం చేయాలని. సో ముద్దనహల్లి ఒక విధంగా ఎపి సెంటర్గా అయిపోయింది ఇప్పుడు, నర్వ్ సెంటర్గా. కానీ ఇలాంటి సంస్థలు చాలా పెరుగుతున్నాయి ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా. ఇటలీ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఫీజీ చెప్పే, నైజీరియా, శ్రీలంక, అమెరికా, అర్జెంటీనా, సింగపూర్, అన్ని చోట్ల పెరిగాయి. కాబట్టి ఇది ఒక హబ్ అండ్ స్పోక్ లాగా అనుకోవచ్చు. ఇది ఒక చక్రానికి సెంటర్ లాంటిది, మిగతావన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నాయనేసి ఒక అలా తయారైపోయింది. కానీ దిస్ విల్ రిమైన్ ద నర్వ్ సెంటర్. చిన్న చిన్న విషయాలకే ప్రపంచ దేశాధినేతల మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి. కానీ భిన్న సంస్కృతుల నుంచి మన దగ్గరకు వచ్చి ఒక సేవా కార్యక్రమాల్లో, లేకపోతే మీతో పాటు మీ ప్రయాణంలో నడిచే వాళ్ళందరి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా అందరూ ఒక సేవాభావంతో ఒకే తాటిపై నడిచేలా ఎలా చేయగలుగుతున్నారు? ఏం మ్యాజిక్ చేస్తున్నారు? నేనేం మ్యాజిక్ చేయటం నాకు రాదు కూడా. నేనేం చెప్తానంటే వాళ్ళ లోపల మంచితనం ఉన్నది, దాన్ని బయటికి తీసుకురావాలి. ఒక ఇటాలియన్ కావచ్చు, ఒక జర్మన్ కావచ్చు, ఒక గ్రీక్ కావచ్చు, శ్రీలంకన్ కావచ్చు, వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? మంచి చేయాలని ఆ భావంతో వస్తున్నారు. కానీ వాళ్ళ భాషలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళు చేసే విధానాలు వేరు. దాన్ని కొంచెం మనం సమన్వయం చేయాలి. అంటే ఇటాలియన్స్ ఒక విధంగా ఉంటారు, జర్మన్స్ ఇంకొక విధంగా ఉంటారు, అని కల్చర్ వేరు. సో అంత మాత్రం నేను చేస్తాను, వాళ్ళని దగ్గర చేసుకొని ఒక్కొక్క అర్థం. మీరు మీ దగ్గరికి సత్సంగ్కి వచ్చిన, లేదా మీ ఎదురుగా వచ్చిన ఒక భక్తుడు, ఒక కామన్ మ్యాన్లో దేవుణ్ణి చూస్తారా? మీరే ప్రకటించారు, నేను నాలో ఉన్నారు, మీలో ఉన్నారు. అది మన సంస్కృతి అదే కదా, సర్వం బ్రహ్మమయం అనేది. ఆ బ్రహ్మతత్వం అందరి లోపల ఉన్నది. అదే మన మహాత్ములు అందరూ చెప్తూ వచ్చారు. మన ఉపనిషత్తు లోపల, వేదం లోపల రాసి ఉన్నది. కాబట్టి మానవ సేవే మాధవ సేవ అని, అది ఆ తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని చేస్తున్నాము. నేను వాళ్ళని వేరే వాళ్ళగా చూడను. నేను ఆ పరిస్థితులు ఉంటే నాకు ఎవరైనా ఇంత చేస్తే ఎంత బాగుండేదో ఆ భావంతోనే చేస్తాం. పేదవాళ్ళకు ఉన్నారు కానీ వాళ్ళ లోపల కూడా ఆ దేవుడే కష్టపడుతున్నారు కదా. మందిరాలు కట్టకపోతే దేవుడికి ఏం నష్టం కాదు, కానీ ఒక స్కూల్, ఒక హాస్పిటల్ కట్టకపోతే ప్రజలకు నష్టం, అదే దేవుడికి నష్టం. కాబట్టి మనం ఇలాంటి సేవలు చేస్తే ఆ విధంగా దేవుడి సేవలు చేస్తున్నాం అనేసి ఆ భావం మనం పెంచుకోవాలి. సో ఆ తత్వాన్ని నేను చాటుతున్నట్టు, అద్వైత తత్వాన్ని, అందరి లోపల ఉండే ఆ శక్తి, ఆ పరమాత్మ,
ఒకటే అనేటి. ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యం చ. ఆ సిద్ధాంతాలను అనుసరించే వ్యక్తికి, అట్లాగే మీ సిద్ధాంతాలతో విభేదించే వ్యక్తికి ఒక సందేశం ఇవ్వంటే ఏమిస్తారు? మనమందరూ ఒకే కుటుంబము. ఒక కుటుంబం లోపల కూడా కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి, కొన్ని విరోధాలు ఉంటాయి. అయినా కానీ మనము దానివల్ల వాళ్ళని వదలలేము. వాళ్ళని ఎదురు చేసి మనం సర్దుకొని ఒక కుటుంబం కాబట్టి అందరు సర్దుకొని ముందరపోతాం కదా. ఆ భావం అందరి లోపల ఉంటుంది. మన వాళ్ళు వేరే వాళ్ళు అనుకొని విరోధాభాసాలు ఉండినా కూడా వాళ్ళని కూడా మనం అడ్జస్ట్ చేసుకొని పోవాలి. ఎందుకంటే ఒక కుటుంబం లోపల అందరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ అడ్జస్ట్మెంట్ ఈజ్ సొసైటీ. హూ ఎవర్ సేస్ సారీ ఫస్ట్ ఈజ్ డియర్ టు గాడ్ అని చెప్తాను నేను. సో కాబట్టి ఆ భావంతో అందరూ కుటుంబంలాగా ఉండండి అని నా ఫస్ట్. అది మీరు ఆ దైవానుభూతి అయ్యి ఆత్మజ్ఞానం పొంది అందరూ ఒకటే అంతా బ్రహ్మమయం అని అనుకోవడం తర్వాత, మొదటి మీరు కుటుంబంగా సర్దుకోవడం నేర్చుకోండి. అందరిని సమానంగా చూసుకోండి. ఒక్కొక్కరికోసం మీరు పరస్పరం త్యాగం చేయండి. అది మాత్రం చాలు ఇప్పటికని నేను చెప్తుంటాను. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్లో మీతో పాటు ట్రావెల్ చేసిన, లేకపోతే మీ సంస్థలో మీతో పాటు అసోసియేట్ అయిన వ్యక్తికి మీ సిద్ధాంతాలు తెలుస్తాయి. కానీ ఒక 18 ఏళ్ల కుర్రాడు బయటి ప్రపంచం నుంచి, ఆ సామాజిక వాతావరణం నుంచి వచ్చిన వ్యక్తికి మిమ్మల్ని నేరుగా కలిసే అవకాశం దొరికితే ఏం చెప్తారు? యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్ అహెడ్ ఆఫ్ యూ. ఇంత పెద్ద ఇంకా జీవితం నీకు ఉంది. నువ్వు ఇంకా చిన్న వయసు నీకు. యువర్ గ్రేటెస్ట్ అసెట్ ఈజ్ యువర్ ఏజ్. ఇన్ని సంవత్సరాలు ఇంకా నీ ముందర ఉన్నాయి. ఏదైనా మంచిది ఇచ్చాయి. ఇంకా నువ్వు స్టార్ట్ అవుతున్నావు. చాలామంది ఇక్కడ ఎప్పుడు వస్తారంటే రిటైర్ అయిన అన్ని తప్పులు చేసేసి వస్తారు ఇక్కడికి. ఎందుకంటే ఆ బాధతో వస్తారు. ఇప్పుడు నేను పుణ్యం చేయాలని వస్తారు. ఇప్పుడు వాళ్ళతో నేను ఏం చేయాలి? ఒక 60-70 ఇయర్ మ్యాన్తో ఎంతవరకు వాళ్ళు వాళ్ళని నేను సేవ చేయాలి, కానీ వాళ్ళు ఏం చేయలేరు. చిన్న వయసులో వచ్చే వాళ్ళకి చెప్తాను, ఈ వయసులో ఇంకా స్టార్ట్ చేస్తున్నావు, మంచిగా చేయి. జీవితం అంతా ఒక న్యాయంగా, ధర్మంగా, మంచితనంతో ఉండు. అప్పుడు కొనే వరకు కూడా నువ్వు ఇలాగే ఉంటే ఎంతో తృప్తికరమైన జీవితం ఉంటుంది నీకు. ఎటువంటి ఒక రిగ్రెట్స్ అనేవి ఉండవు నీ జీవితం లోపల. సో సరిగ్గా దాన్ని నడుచుకుంటురా అని నేను ఎప్పుడూ యువకులకు ఎందుకు చెప్తుంటాను. మీ అతిపెద్ద విజయం అంటే ఏం నిర్వచిస్తారు? విజయం అంటే ఇది లేదు, కానీ నా మీదే నేను జయం చేసుకున్నాను. అదే పెద్ద విజయం. నా స్వార్థాన్ని, నా చిన్నతనాన్ని, నా సంకీర్ణమైన బుద్ధిని నేను గెలిచి విశాలంగా పెంచుకున్నాను. నా వాళ్ళు వేరే అనేటటువంటి ఆ భావాన్ని నేను పోగొట్టుకున్నాను. మన వాళ్ళని అందరినీ నేను అంగీకరించుకున్నాను. అదే నా మీదే నేను జయించుకున్నాను. అదే పెద్ద విజయం నాకు అనుకుంటాను. ఇంకా మీరు సాధించాల్సింది ఏమైనా ఉందని భావిస్తున్నారా? లేదు, నేను అనుకోను అలాగా. ఏదో ఒక స్ఫూర్తిగా వస్తే, రేపటి దినం ఏమైనా కొత్త స్ఫూర్తి వస్తే మనం చేయాలనుకుంటే తప్పకుండా మేము చేస్తాము. మరి చాలామంది అవసరమైన ఉండే వాళ్ళు వస్తారు, అడుగుతారు. మాకు సాధ్యం ఉంటే వాళ్ళకి సహాయం చేస్తాము. కాబట్టి ఏదో ప్లాన్ ప్రతి ఇంట్లో ఉండే ధర్మ సందేహం, తల్లి ఎంతో సేవ చేస్తూ ఉంటుంది. తల్లికి కావాల్సిన గౌరవం దొరుకుతుందా? యాక్చువల్లీ చాలా చోట్ల దొరకదు, నిజంగా అంటున్నాను. ఎందుకంటే వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది తన పనే అనుకుంటాము. కానీ అది చేయాలంటే ఎంత త్యాగమూర్తి తల్లులు అందరూ కూడా. దేవుడి తర్వాత తల్లినే. బాబా గురు ఎప్పుడు కూడా ఈశ్వరమ్మ అతను జన్మించిన తల్లి ఎప్పుడు గౌరవించేవాడు. మనం తల్లిని గౌరవించాలి, అది చాలా ముఖ్యము. సమ్టైమ్స్ ఏమంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు చదువుకోలేదు, లేకపోతే వాళ్ళకు అక్షర జ్ఞానం ఉండదు, కానీ వాళ్ళు ఉండే మమత, వాళ్ళు ఉండే ప్రేమ, అది మనం ఎప్పుడు ఆ తల్లి ప్రేమకి సమానమైన ప్రేమ ప్రపంచంలో వేరేది లేదు. భగవంతుడి ప్రేమ మాత్రమే, ఆ తర్వాత తల్లి ప్రేమ. కనుక వాళ్ళని మనం గౌరవించాలి. చాలామంది వాళ్ళని చిన్నగా చూసుకుంటారు. ఎందుకంటే ఆడవాళ్ళు, ఆబలాలు, లేకపోతే చదువు లేదు వాళ్ళకి, ఏం తెలుసు వాళ్ళకి అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఉండే ప్రేమ అదే వాళ్ళ ఆస్తి. అది మనం పోల్చుకోవాలి. అట్లాగే హార్ట్ వాల్ బ్యాంక్ ఒక పెద్ద గేమ్ చేంజర్గా కూడా వైద్య రంగంలో కూడా దీన్ని ఎట్లా మిషన్ తీసుకున్నారో స్లేండి సార్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఇంత పెద్ద హాస్పిటల్ కట్టుకున్నాము, కార్డియాక్ సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, పిల్లల్లోకి వాల్వ్స్లో ప్రాబ్లం ఉంటే హార్ట్ లోపల
అది మనము ప్లాస్టిక్ వాల్వ్స్ వేయాలి దాంట్లోపల. అంటే వాల్వ్ అంటే ఈ యొక్క హార్ట్ ఛాంబర్స్ ఉంటాయి, ఈ బ్లడ్ దాంట్లోపల నుంచి ఒక అప్పర్ ఛాంబర్ నుంచి లోవర్ ఛాంబర్కి వస్తుంటాయి. ఆ మధ్యలో ఒక గేట్ లాగా ఇది ఉంటుంది, ఈ వాల్వ్స్. దాన్ని రావడం ఇస్తుంది కానీ వాపస్ వెనకపోవడానికి ఇవ్వదు, అంటే అవకాశం ఇవ్వదు, అది ఆపేస్తుంది. కానీ అది పాడైపోతే అది మిక్స్ అయిపోతుంది. ఆక్సిజన్తో ఉండే బ్లడ్, ఆక్సిజన్ లేని బ్లడ్ రెండు మిక్స్ అయిన తర్వాత ఈ పిల్లలకి ఇబ్బందులు, ఈ రోగాలు వస్తాయి. సో ఆ వాల్వ్ కొంతమంది పిల్లలకి సరిగ్గా తయారు కావు. దానివల్ల మనం దాన్ని మార్చినప్పుడు అది ఒక సిలికోన్ది లేకపోతే వేరేది ఉంటుంది, అది వేస్తే అది ఫారెన్ బాడీ కాబట్టి కొన్ని రియాక్షన్స్ వస్తాయి. మరి దానికి మెడిసిన్స్ తీసుకోవాలి, జీవిత పర్యంతంగా మనం మెడిసిన్స్ తీసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరైనా అకస్మాత్తం ఒక ప్రాణం పోగొట్టుకొని వాళ్ళు డొనేషన్ ఇస్తే, అంటే అంగదానం, అంటే వాళ్ళు ఉండే ఆర్గన్స్ హార్ట్ అని దానం ఇస్తే దాని నుంచి మనం వాల్వ్స్ తీసుకోవచ్చు. ఆ వాల్వ్స్ తీసుకొని వేరే దాంట్లో కూడా పెట్టవచ్చు, వేరే మనిషి లోపల, రోగి లోపల పెట్టవచ్చు. ఆ కొత్త కార్యక్రమం ఇక్కడ ప్రారంభమైంది. దానికి లైసెన్స్ అన్నీ కావాలి, అన్నీ మనం తీసుకున్నాము. మెషిన్స్ కావాలి, వెరీ -degree -190 అలాంటి టెంపరేచర్స్లో దాన్ని మనము ఉంచుకోవాలి. సో హార్ట్ వాల్వ్ తెచ్చేసి దాని నుంచి వాల్వ్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి దాన్ని మనము ప్రిజర్వ్ చేసుకోవాలి. దాన్ని పెట్టుకుంటే అది 21 years 21 సంవత్సరాల వరకు అది ఉంటుంది. ఎప్పుడైనా ఎవరికి అవసరం ఉంటే ఆ సైజ్ చూసుకొని మనము దాన్ని మనము ఆపరేషన్ ద్వారా వేరే వాళ్ళ దాంట్లో కూడా పెట్టవచ్చు. సో దానికి మనం ఈ ప్రాబ్లమ్స్ ఉండవు, ఎక్కువ మెడిసిన్స్ తీసుకోవడం అవసరం లేదు. ఒక్కసారి అది అడ్జస్ట్ అయిపోతే జీవితం అంతా అది చక్కగా పనిచేస్తుంది, అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్. బయట ఒకటి చేస్తే ఎన్నో లక్షలు అడుగుతారండి, కానీ ఇదంతా ఫ్రీ. దిస్ ది ఓన్లీ one heart valve bank in the world which is free. సో మీ ద్వారా కూడా చెప్తాను, చాలామంది అంటే అది ఒక కష్టకరమైనది, ఎవరైనా మన కుటుంబంలో పోతే అందరికీ దుఃఖమే. కానీ ఒక మంచిది మనం ఏం చేయగలుగుతాం వాళ్ళ పేరెట్లో అంటే, వాళ్ళ ఆర్గన్స్ అయినా కనీసం మనము డొనేట్ చేస్తే, కిడ్నీ కావచ్చు, లివర్, హార్ట్ ఇలాంటివి ఎవరో వేరే వాళ్ళకి పనికి వస్తుంది. అలాంటి సేవలు కూడా మనం చేయవచ్చు. మన దగ్గర ఏమి లేదంటే భగవంతుడు ఇచ్చే దేహం అనే ఉన్నది, రక్తదానం చేయవచ్చు, అదొకటి చాలా మంచిది. అది మనకు మంచిది, వేరే వాళ్ళకు కూడా మంచిది. రెండవది, ప్రాణం పోగొట్టున్న అకస్మాత్తంగా ఇలాంటి ప్రాణం పోయి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఇలాంటి ఆర్గన్ డొనేషన్ చేస్తే, సరే మన వాళ్ళు పోయారు, ఇంకా వాళ్ళని మనం వాపస్ తీసుకోవడం సాధ్యం కాదు, కానీ వేరే వాళ్ళకి కనీసం ఒక ప్రాణదానం అవుతుందనేసి అది కూడా మీరు మీ మూలకం కూడా చెప్పండి, అది మంచి సేవ అనేసి నేను చెప్తాను. చివరిగా ఇంటర్వ్యూలో నేను మిమ్మల్ని అడగంది ఏదైనా క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ మీ ద్వారానే వ్యూవర్స్కి ఒకసారి దాని సమాధానం కూడా. నేను అందరికి చెప్తుంటాను, మనం అందరు మంచి వాళ్ళే, తప్పులు చేస్తుంటాము, కొన్ని చెడ్డతనం కూడా అప్పుడప్పుడు చేస్తుంటాము, కానీ మనలో మంచితనం ఉన్నది. ఆ మంచితనాన్ని మనం బయట తీసుకొని రావాలంటే ప్రతిదినము ఒక చిన్న మంచి కార్యం మీరు చేయండి. పెద్ద హాస్పిటల్ కట్టేయాలి, ఎవరైనా కాపాడాలి, అంత పెద్ద కార్యాలు చేయాలని చెప్పటం లేదు. కానీ చిన్నది, ఒక చిన్న సేవ ప్రతిదినం చేస్తే, ఐ ఆల్వేస్ సే, వన్ సెల్ఫ్లెస్ యాక్ట్ డే కీప్స్ ఈగో అవే. మీ అహంకారం తరుగుతుంది, దానివల్ల అందరు మిమ్మల్ని ప్రేమిస్తారు, మీకు సుఖము, శాంతి, సమాధానం ఉంటుంది మీ జీవనంలో. అందుకనే కొంచెం ఒక చిన్న మంచి కార్యం ప్రతిరోజు చేయండి, ఎంతైనా చిన్నది. ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని, ఏమైందండి, ఏమైంది, మీరు ఎందుకు ఇలా ఉన్నారు, వాళ్ళతో వాళ్ళ కష్టాలు పంచుకుంటే చాలు. దానిలో డబ్బులు ఖర్చు చేసే అవసరం లేదు, ఏమీ లేదు. పక్కలో కూర్చి ఒక మనిషికి సహానుభూతి, ఒక సాంత్వన ఇస్తే చాలు. అంత మాత్రమే మనం చేయాలనేసి నేను చెప్తుంటాను. అందరి ప్రపంచంలో ఒక్క మంచి కార్యం ప్రతిరోజు చేస్తే ప్రపంచం అంతా మారిపోతుంది. సద్గురు, సంభాషణలు ముగుస్తాయి కానీ ఆలోచనలు కొనసాగుతాయి. మీతో ఇంటర్వ్యూ అలాంటిదే అనుకుంటున్నాను. మీ వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ అత్యద్భుతంగా కొనసాగి మీ ద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ప్రపంచానికి అందాలని చెప్పాలనుంది కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మీకు చాలా ధన్యవాదాలు. మీ మూలకం చాలా మంది పేదవాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా దీనివల్ల వాళ్ళకి మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. సో మీ వాళ్ళకు అందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.